భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 19వ రోజు పారాయణము, సప్తమాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, పృథుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను, విను. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు. దేవ, బ్రాహ్మణ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్య వ్యంజన యుక్త భోజనమును, దూషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీనధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు, దైవానికి నివేదించబడని అన్నం, ఈ 3 మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూషయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జామున భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. విష్ణువ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్ఠలతోనూ, మ్లేచ్ఛులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కాని, కాకులు తాకిన ఆహారాన్ని కాని, అశౌచ సంబంధిత ఆహారం కాని, ఒకసారి వండి మరలా ఉడికించినది కాని, మాడు పట్టిన అన్నాన్ని కాని తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చెయ్యాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదుపొట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి. మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చెయ్యాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసినవాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. విష్ణువు ఆజ్ఞా వశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులెక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ, భూత, పిశాచగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. సప్తమోధ్యాయం సమాప్తం. అష్టమాధ్యాయము ప్రజారంజనశీల పృథునృపాల. ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను, విను. విష్ణు ప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చెయ్యాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే
నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చెయ్యాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేల సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి. గీత వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి సేవించుచూ ఉండి మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలనియ్యాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు, విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును పొందెదనుగాక. ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోని నా పాపములు నశించునుగాక. నా కోరికలు తీరునుగాక. గోత్ర వీధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానమియ్యాలి. అటు తరువాత సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 7వ మరియు 8వ అధ్యాయములు సమాప్తం. 19వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి.